అటు తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వరద ఉధృతి పరివాహక ప్రాంత ప్రజలతో దోబూచులాడుతోంది. కొద్ది రోజులుగా పెరగడం మరికొద్ది రోజులుగా తగ్గడం చేస్తోంది. దీంతో ముంపు ప్రాంత వాసుల కంటే వాళ్లంతా కూడా కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాకి గోదావరి వరద ముప్పు ఇంకా పూర్తిగా తగ్గలేదని చెప్పొచ్చు. ఎందుకంటే భద్రాచలం వద్ద రోజు రోజుకి కూడా ఈ వరద ప్రవాహం అయితే కనుక దోబూచులాడుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఒక రకంగా, తర్వాత ఈరోజు ఉదయానికి ఒక రకంగా, మరి ఒక గంటకు ఒక రకంగా, ఈ విధంగా కూడా ఈ వరద ప్రవాహం అయితే కనుక దోబూచులాడుతుంది. ఈ ముంపు ప్రాంత వాసులంతా కూడా భయాందోళనలోని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే విలీన మండలానికి సంబంధించి 4 మండలాల వాసులు అయితే కనుక ఇప్పటికే పూర్తిగా 171 గ్రామాలు ముంపుకు గురై ఉన్న పరిస్థితి ఉంది. మొత్తం బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి వరద ప్రవాహం అయితే ఒక రోజుకి అప్పటికే సెకండ్ వార్నింగ్ వస్తుంది. భద్రాచలం వద్ద మరికొన్ని గంటల వ్యవధిలోని మళ్ళీ కొంచెం తగ్గుతున్న నేపథ్యం అయితే పూర్తిగా కనబడుతుంది. అది కూడా ఈ రోజు ఉదయం వరకు కూడా 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యం అయితే పూర్తిగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కాస్త తగ్గుముఖం పట్టిన పరిస్థితులు కూడా పూర్తిగా నెలకొన్నాయని చెప్పవచ్చు. ఏదైతే భద్రాచలం ఎగువ ప్రాంతం ఉందో కాళేశ్వరం కావచ్చు, అదేవిధంగా పేరూరు, ఏటూరు నగర్, దుమ్ముగూడెం, ఈ 4 ప్రాజెక్టుల వద్ద కూడా గోదావరి వరద ప్రవాహం క్రమేపీ కాస్త తగ్గుతూ ఉన్న నేపథ్యం అయితే పూర్తిగా కనబడుతుంది. ఈ భద్రాచలం వద్ద కూడా వరద ప్రవాహం తగ్గి 3వ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్న పరిస్థితులు కూడా పూర్తిగా కనబడుతున్నాయి. అయితే ఇక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో భద్రాచలం వద్ద నుండి పోలవరం వద్దకి 12,50,000 క్యూసెక్కుల నీటిని అయితే కనుక డిశ్చార్జ్ చేస్తున్నారు. ఈ 12,50,000 క్యూసెక్కుల నీటిని కూడా పోలవరం వద్ద నుంచి 48 గేట్లు ఎత్తి కిందకి వదులుతున్న పరిస్థితి ఉంది. ఈ వదిలిన వాటర్ అంతా కూడా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద చేరుకుంటుంది. ఈ కాటన్ బ్యారేజ్ వద్దకు చేరుకున్న వాటర్ని చూడొచ్చు. ఇక్కడ మనం ప్రస్తుతానికి విజువల్స్లో చూడొచ్చు. కాటన్ బ్యారేజ్ వద్ద మొత్తం 175 గేట్లు కూడా పూర్తిగా ఎత్తివేసి ఒక 15 లక్షల క్యూసెక్కుల నీటిని, ఏదైతే గోదావరిని ఒకటే మనం పరిగణలో తీసుకోకూడదు, మధ్యలో కొంచెం ఉపనదులు కలుస్తుంటాయి, ఇవన్నిటిని కలిపి మొత్తం 15 లక్షల క్యూసెక్కుల నీటిని ఇక్కడ నుంచి కిందకి వదులుతున్నారు. ధవళేశ్వరం వద్ద అయితే కనుక మొదటి ప్రమాద హెచ్చరికను దాటి 2వ ప్రమాద హెచ్చరికకు చేరువుగా అంటే 15.70 మేరకు ఇక్కడ వరద ప్రవాహం నడుస్తున్న పరిస్థితి అయితే పూర్తిగా కనబడుతుంది. అయితే ఈ ఇంతటి వరదని కూడా కిందకి ఒక 15 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్న నేపథ్యంలో ఏదైతే కోనసీమ జిల్లాకి ఇదంతా కూడా వెళ్తుంది. కోనసీమ జిల్లా తర్వాత సముద్ర పాయల్లో కలిస్తే ఇవంతా కలిపి వెళ్ళి సముద్రంలో ఈ 3 గోదావరి పాయలు సముద్రంలో కలిసే పరిస్థితి ఉంది. కోనసీమ జిల్లాకి వచ్చేసరికి అటు పి గన్నవరం కావచ్చు, అదేవిధంగా రాజోలు కావచ్చు. రాజోల్లో ఇప్పటి వరకు కూడా ఒక 4 గ్రామాలు అయితే పూర్తిగా ముంపుకు గురన్నాయి. అదేవిధంగా పి గన్నవరంలో అయితే ఒక 7 గ్రామాల వరకు కూడా ముంపుకు గురైన పరిస్థితులు అయితే పూర్తిగా కనబడుతున్నాయి. పి గన్నవరాన్ని చూసుకుంటే కనుక పి గన్నవరంలో 6 నుంచి 7 గ్రామాల వరకు పూర్తిగా ముంపులో ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా వారు పక్క చూసుకుంటే కనుక రాజోలు వద్ద చూసుకుంటే కనుక రాజోలు వద్ద 4 గ్రామాలు ఇప్పటి వరకు పూర్తిగా ముంపులో ఉన్నాయి. ఈ 4 గ్రామాలకు కూడా ఈ అప్పన్నరామునికి లంక ఒకటి, అదేవిధంగా సెకనేటిపల్లి లంక, అదేవిధంగా కామరాజు లంక బాడవ, అదేవిధంగా నున్నవారి బాడవ, ఈ 4 లంక గ్రామాలు కూడా గోదావరి ముంపుకి చేరువలో ఉన్న నేపథ్యంలో అయితే ఉన్నాయి. దీంట్లో ఒక లంక గ్రామ వాసులు అయితే కనుక అక్కడ కొంచెం కాలువ ఒడ్డున ఒక 15 నుంచి 20 వరకు కూడా ఈ తాత్కాలికమైన నివాసాలు ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంటున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడికి మొత్తం పునరావాస సదుపాయాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఏర్పాటు చేయవలసిన నేపథ్యం లేని క్రమంలో భాగంగా వీరికి ఇప్పటి వరకు నిత్యావసర వస్తువులను అయితే సరఫరా చేస్తున్నారు. పి గన్నవరంలో 7 గ్రామాలు, గంటి పెదపొడి వద్ద ఉన్న 4 గ్రామాలు కావచ్చు, అదేవిధంగా లోపల ఉన్న శివాయి లంక గ్రామాలు కావచ్చు, అదేవిధంగా మరొక లంక గ్రామం, మొత్తం 6 లంక గ్రామాలు అయితే పూర్తిగా ముంపుకు గురైనాయి. ఈ 15 లక్షల క్యూసెక్కుల నీరు 17 లక్షల వరకు చేరితే కనుక ధవళేశ్వరం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక దాటి 3వ ప్రమాద హెచ్చరిక వస్తే కనుక మొత్తం పి గన్నవరం వద్ద అయితే ఒక 16 లంక గ్రామాలు ముంపుకు గురవుతాయి. అదేవిధంగా రాజోల వద్ద 7 లంక గ్రామాలు గురవుతే, మరొక పక్క చూస్తే అమలాపురం వద్ద అయితే 2 మండలాలకు సంబంధించిన ఒక 6 గ్రామాల వరకు కూడా ముంపుకు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఇప్పటికే అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తం అయ్యి అధికారులందరినీ అలర్ట్ చేసిన పరిస్థితులు కూడా పూర్తిగా కనబడుతున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గాతో వెంకట్, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నుండి.